గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గోచారం అనుకూలంగా కనపడటం లేదు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగానే పనులు పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడకండి, కొంచెం ఎదురు చూడండి, ఓర్పుతో ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, తీవ్ర వ్యతిరేకతలు లేదా మీరు మంచిగా మాట్లాడిన అవతల వాళ్ళు అపార్థాలు చేసుకోవడాలు కనపడుతున్నాయి. మీరే ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ లేదా ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయి, రుణ బాధలు బాగాను. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగాలు మారాలనుకున్నా కుదరకపోవడం, దూరపు బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా పడిపోవడము, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళకి మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరంటే గిట్టని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నరదిష్టి, నరఘోష కూడా బాగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అశాంతి, బెంగ, భీతి, భయం లాంటివి, అనారోగ్య సమస్యలు, అసంతృప్తి, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అలాగే అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాలలో డబ్బులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కూడా కనపడుతుంది. అందుకని ఏదైనా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టే పెట్టుబడులన్నీ నష్టపోతారు. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే మేము జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ దశలు యోగించే అనుకోండి మనం పెట్టే పెట్టుబడి అంతా లాభం ఉంటుంది. అదే ఈ పెట్టుబడులనే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం చూస్తాం కాబట్టి జాగ్రత్తలు పడవచ్చు. ఏదైనా పరిహారాలు చేస్తే అవసరం అయితే తద్వారా ఇబ్బందులు ఉండవు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటువంటి జాగ్రత్త. అయితే భూములు కొనవచ్చు, గృహాలు కొనవచ్చు, లేదా బంగారము, వెండి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మాత్రం లాభం ఉంది. మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నష్టం అయితే రాదు, జాగ్రత్తలు తీసుకోండి. కానీ షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్ల జోలికి, స్కాముల జోలికి, వాటి జోలికి అసలు జోద ప్రక్రియల జోలికి అసలు వెళ్ళకండి. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో మీ పిల్లల వల్ల ఎక్కువగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో ఏదో రకమైన సమస్య వల్ల ఖర్చులు, వస్తువులు చెడిపోవడం, వాహనాలు చెడిపోవడం వల్ల ఖర్చులు, రకరకాల కారణాల చేత ఏదైనా కొన్ని రెన్యువల్ చేయించుకునేటటువంటి ఖర్చులు ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. అలాగే నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల వచ్చిన ఉద్యోగాన్ని సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బంది కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే అనుకున్నంత గుర్తింపు లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. అనవసరమైన వివాదాలు ఇరుక్కోవడం కానీ, కోర్టు సమస్యలు ఇరుక్కోవడం కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి కూడా వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే మీకు రావాల్సిన ఆస్తులు, సంక్రమించవలసిన ఆస్తులు కూడా ఆలస్యంగానే సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా శారీరక కోరికలు. కాబట్టి అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని శారీరకంగా కలవడానికి మాత్రం తాపత్రయపడకండి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశాలు, మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు, జాగ్రత్త. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు మాత్రం చేయగలుగుతారు, కానీ చివరి సమయంలో ఏదో ఒక ప్రయాణం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా నిరాశ అవుతుంటుంది అనమాట. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహం చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక కారణంగా ఆలస్యం అవడం, లేదా బ్రేకప్స్ జరగడం, లేదా ఏదో రకమైన ఆటంకాలు రావడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో మీ ప్రేమకు ఒప్పుకోకపోవడం వల్ల మనస్తాపము, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు, అనుమానపాలుచులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య అపార్థాలు, వ్యామోహాలు,
అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కలవడాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. బయట కలవకండి, దొరికిపోతారు, జాగ్రత్తగా ఉండండి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే మంచి మంచి అలవాట్లు పాడు చేసుకోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. సమయానికి తినండి, సమయానికి పడుకోండి. ముఖ్యంగా సెల్ ఫోన్లు చూస్తూ రాత్రంతా వ్యవహారాలు చేయకండి. ముఖ్యంగా బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అస్సలు తినకండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, వివాదాలు ఇరుక్కునే సమస్యలు కానీ, ప్రత్యర్థుల వల్ల గొడవలు కానీ కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి అవకాశాలు వేరే వాళ్ళకి దక్కడము, మంచి మంచి ఇతర భాషల్లో వచ్చే అవకాశాలు కూడా చేదార్చే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, పిల్లలు మీరు ఎక్కువగా పిల్లల మీద ప్రేమ చూపించడం వల్ల, గారాబం చేయడం వల్ల వాళ్ళు పాడే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంచెం కఠినంగానే ఉండండి, జాగ్రత్తగా వ్యవహారం చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉండండి రాత్రులు. అలాగే ప్రేమించిన వాళ్ళు వెంటపడడం, వాళ్ళని ఏడిపించడం ఇలాంటివి మాత్రం ఎవరు చేయకండి. ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా అది ఏదో కారణంగా మీ ప్రేమని కోపం వల్ల ఆ ప్రేమ పోగొట్టుకుంటారు. కాబట్టి కోపంగా మాత్రం ఎవరితోటి మీ ప్రేమించిన వాళ్ళతో కోపగించుకోకండి. చిరాకు, కోపం, అసహనం పెరిగిపోతున్నాయి. మనసుకు ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకుని ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా ఆశ పడడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇలా జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది. చెడు సలహాలు ఇచ్చేవారు మాట విని నష్టపోతారు, జాగ్రత్త. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం మొదట్లో కొంచెం స్వల్ప లాభాలు ఉన్న తర్వాత నష్టాలు కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాహనాలు మార్చేటప్పుడు సమస్యలు కానీ కనపడుతున్నాయి. కొత్త వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చికాకులు పెరుగుతున్నాయి. స్త్రీలకి మనశ్శాంతిగా కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. డాక్యుమెంట్లు, రాతకోతలు, రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. శత్రువులు బాగా ఇబ్బంది పెడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని ప్రేమించే వారు దూరం అవుతారు. రాజకీయ నాయకులకి కొంచెం అస్వస్థత, ఇబ్బందులు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు తిరగడానికి చాలా ఇబ్బంది కనపడుతుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతోంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి కూడా విపరీతంగా రుణబాధలు బాగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే పరపురుష, పరస్త్రీ వ్యామోహాలు, కామకోరికలు, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడము, కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, పరీక్షలో కంగారు పడడం లేదా చదువు పట్ల దృష్టి తగ్గడం కనపడుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. చెడు స్నేహితులు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ ఎదుగుదల అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కోల్పోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ కనపడుతుంది. కాబట్టి విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. కత్తిపేటల దగ్గర, పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండండి. భర్తతో జాగ్రత్తగా మాట్లాడండి. ఇతరులని అపార్థం చేసుకోకండి. కామకోరికలు తగ్గించుకోండి. అలాగే వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. సంతానం మీద ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా స్వల్ప అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కనపడుతున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలకి వ్యాపారానికి సంబంధం లేకుండా ఉంది. కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడం కానీ, తీవ్ర ధన నష్టం కానీ కనపడుతుంది. లావాదేవీలు సరిగ్గా సాగ ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మార్జిన్స్ తక్కువ వేసుకుని క్రయ విక్రయాలు జరుపుకోండి. కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తును అంచనా వేసుకోండి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోవడం ద్వారా మీకు వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దునే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతూ ఉన్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక
అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.